వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం రాజధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు సుధీష్ రాంభట్ల గారు మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. సాలేక్ సవాల్ అనే చెప్పండి. మనం ఇందాక సుష్మా స్వరాజ్ గారి ఇష్యూ మాట్లాడుతుంటే బ్రేక్ వచ్చిందని. లలిత్ మోడీ లండన్ పారిపోయింది యూపీఏ హయాంలో. తర్వాత ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అతను పర్సనల్ లిబర్టీని హరించడం మీ ధర్మం కాదు, పాస్పోర్ట్ ఆయనకు వెనక్కి ఇవ్వండి అని చెప్పడం ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో యూకే గవర్నమెంటు ఈయన వైఫ్కి క్యాన్సర్ ట్రీట్మెంట్కి పోర్చుగల్ వెళ్తున్నారు, మీకు ఏమైనా అభ్యంతరమా అంటే అభ్యంతరం వ్యక్తం చేయకపోవడమే సుష్మా స్వరాజ్ గారు చేసిన తప్పితే ఓ 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుని ఓ స్కామ్ చేసి ఆయన బయటపడేసే ప్రయత్నం ఏమీ అక్కడ చేయలేదు. రైట్. వసుంధరా రాజు గారి విషయానికి వస్తే కనుక వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు, అంటే మా ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి కంపెనీలో లలిత్ మోడీ గారు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదే కంపెనీలో ఈవిడికి కూడా షేర్లు ఉన్నాయి, ఉండొచ్చు. ఇప్పుడు నాకు రిలయన్స్లో షేర్లు ఉంటాయండి, తెలియకుండా దావూద్ ఇబ్రహీము 1,00,000 షేర్లు మార్కెట్లో కొనుక్కున్నాడు అనుకోండి, నాకు దావూద్ ఇబ్రహీంకి లింక్ కట్టేయడం కరెక్ట్ కాదు. అపోజిషన్లో ఉన్నప్పుడు లలిత్ మోడీ ఇన్వెస్ట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి అంటే ఆవేళ లలిత్ మోడీ ఏమీ నేరస్తుడు కాదు. లలిత్ మోడీ నాకు వచ్చేసి నేను నీ కంపెనీలో ఇన్ని కోట్లు పెడతానంటే నాకు డబ్బులు అవసరం ఉంటే ఎందుకు తీసుకోనండి, చూడనా, నేను తీసుకోకపోతే ఐఎమ్ రాంగ్, ఐఎమ్ డూయింగ్ ఇన్జస్టిస్ టు మై షేర్ హోల్డర్స్. సో ఈ రెండు ఇష్యూల్లోనూ కూడా ఎక్కడ డైరెక్ట్గా వీళ్ళు స్కాములు చేశారనో, లేకపోతే వీళ్ళేదో బ్రైబ్స్ తీసుకున్నారనో, లేదంటే అతన్ని స్కామ్లన్నిటి నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారనో ఎక్కడ కూడా ఏ రకమైన ఎలిగేషన్స్ రాలేదు. సరే, ఈ రెండిట్లోనూ చిన్న పొరపాట్లు అయితే జరిగాయి వీళ్ళిద్దరి తరఫున, ఇంకా జాగ్రత్తగా ఉండవలసింది అనేది అద్వానీ గారు చెప్పేది కూడా. అంచేదేంటంటే ఇవన్నీ ఎలిగేషన్స్, ఇవే సీరియస్ ఎలిగేషన్స్. ఎక్కడ ఏదో కొన్ని 1,00,000 కోట్లు ఇవాళ మనం చూస్తే అండి. సరే, అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ తీసుకుంటే కనుక అప్పుడు కోల్ స్కామ్ లో కొన్ని 1,00,000 కోట్లు దేశానికి పోతే కోల్ ఆక్షన్ లో ఫర్ క్లారిఫికేషన్ ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. నేను ఒక పేపర్లో చదివాను, 10 రూపాయల షేర్ని 96,500 రూపాయలు వాల్యూ కట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పేసి వసుంధరా రాజు గారు. సో ఇస్ ఇట్ పాసిబుల్ సచ్ ఏ హై 10 రూపాయలు 90? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 ఇస్తే ఆయన ఏదో చేసాడని చెప్పేసి ఆయన మీద బురద జల్లుతా ఉన్నారు. అవును సరే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులోకి మనం వెళ్తే అది ఇప్పుడు మనకి ఇంకో 3 గంటలు 10 రూపాయల షేర్ 96,000 రూపాయలు ఇది పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ ఉందండి. 96 లక్షలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ కంపెనీ ఏంటో, ఆ వాల్యూ ఏంటో మనం ఎవరో స్టడీ చేయలేదు. ఇన్వెస్ట్ చేసిన వాడు స్టడీ చేసి ఇన్వెస్ట్ చేశాడని అనుకుంటాం, ఎందుకంటే ఆ వేళ అపోజిషన్లో ఉన్నాడు. అదే అధికారంలో ఉంటే హోటల్ ప్రాజెక్ట్ అది కాదండి. అవును, ఏ దేశంలో ఐటీసీ ఇటువంటి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా అంత షేర్ వాల్యూ ఉన్నట్టయితే ఎక్కడ మనం వాల్యూ అనేది షేర్ క్యాపిటల్ బట్టి కూడా నిర్ణయించబడుతున్నాను. నేను చెప్తాను మీకు షేర్ వాల్యూ అనేది కూడా నేను మీకు చెప్తాను. షేర్ క్యాపిటల్ బట్టి కూడా, షేర్ క్యాపిటల్ సైజుని బట్టి, ఉదాహరణకి ఓ కంపెనీలో 1,00,000 రూపాయల షేర్ క్యాపిటల్ ఉండి మిగిలినంత అంటే మరి ఈయన వాల్యుయేషన్ క్వశ్చన్ చేశారు కాబట్టి మనం వెనక్కి వచ్చేస్తే సో ఆ 2 ఇష్యూస్ అవ్వండి. ఇక తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పింది, మోడీ గారు దేశాలు ఎక్కువ తిరుగుతున్నారు గారు, ఇట్లాంటి విషయాలన్నిటి వివరణ అద్వానీ గారికి లేకనే ఆయన అంటున్నారా ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ రాజీనామాలు చేయాలి, రాజధర్మాన్ని పాటించండి అని ఆయన ఈనాటికి జనరల్ గా నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అద్వానీ గారు జనరల్ గా యాజ్ అ స్టేట్స్మెన్ పబ్లిక్ లైఫ్ లో ఎలా నీతివంతంగా ఉండాలో చెప్పారు. అప్పట్లో ఆయన ఎలా నీతివంతంగా ఉన్నారని కూడా ఆయన చెప్పారు. అయితే దాని ఆ కాంటెక్స్ట్ గురించి నేను చెప్పాను. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా వచ్చిందంటే, అప్పట్లో ఒక స్కామ్ కానీ ఒక ఎలిగేషన్ కానీ క్యాచప్ అవడానికి చాలా టైం పట్టేది. మీడియా కూడా ఏంటంటే బాగా డిగ్ చేసి ఇందులో ప్రూఫ్ నిజంగా ఉంది అనుకుంటేనే దాని హెడ్లైన్స్లో తీసుకొచ్చేవారు. బాఫర్స్ బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అయితే ఇవాళ ఎక్కడో ఒక చిన్న నాయకుడు కూడా ఒక ఎలిగేషన్ వేస్తే అది ముందర వార్తలు అయిపోతుందండి. ఎందుకంటే 24 అవర్స్ ఛానల్స్ వచ్చేసాక 24 అవర్స్ న్యూస్ ఫీడ్ ఎక్కడ ఉంటుందంటే రోజు ప్రతి నిమిషం వార్త ఎక్కడ ఉంటుంది. అయితే మిగిలిన కంప్లీట్ చేసాక దీనికి బ్రీఫ్లీ. సో తర్వాత మీరు ఏంటంటే మోడీ గారు చేస్తున్నది ఏంటి, దేశాలు విజిట్ చేయడం తప్పితే అని చెప్పేసి అంటున్నారు. ఆయన 18 దేశాలు వెళ్ళారు. అవును, 18 దేశాలు వెళ్ళి 18 దేశాలు ఎంత సాధించుకొచ్చారో కూడా మనం చూడాలి కదా. ఉదాహరణ డెఫినెట్ గా అండి మనం చూస్తే అండి, అమెరికా ఇవాళ ఎంత మిత్ర దేశం అయిపోయింది. ఆస్ట్రేలియా వెళ్ళారు, ఎన్ని సాధించుకొచ్చారు. మీకు ప్రతి దేశం వెళ్ళాక ఎటువంటి అగ్రిమెంట్లు అయ్యాయి అనేది చెప్పేసి ప్రతిరోజు మన పత్రికలు వస్తాయి. కాకపోతే మనం దాని మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు. ఓకే, మరి 18 దేశాలు వెళ్ళారు, చాలా అంతర్జాతీయ ప్రతిష్ట అన్నారు. ఈ కళంకం కూడా అంతర్జాతీయంగానే వచ్చింది. ఇది మొదటగా లండన్లో సండే టైమ్స్ రాస్తే ఇది బయటకు వచ్చింది తప్ప ఇంకోటి కాదు.
రెండోది యూపీ హయాంలో బయటికి పోయినప్పుడు వాళ్ళు కనీసం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, ఆయన ఇంకో చోటికి పోనివ్వక, మాకేం అక్కర్లేదు మీరు పంపించినా మాకేం అభ్యంతరం లేదని ఈమె పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చింది. వారు చెప్పిన హైకోర్టు తీర్పు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హైకోర్టు పాస్పోర్ట్ ఇమ్మని చెప్తే దాని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం పూర్తిగా ఉంది ప్రభుత్వానికి, ఈడికి, కానీ వెళ్ళలేదు, కావాలనే వదిలేశారు. అది చిన్న ఆరోపణ అంటే ఎట్లా కుదురుతుందండి? రెండవది వసుంధరా రాజే ఏం చేసింది? ఆమె అపోజిషన్ లీడర్ పని చిన్నదా భారతీయ జనతా పార్టీ దృష్టిలో? పైగా అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ మధ్యలో కాలాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఆఖరికి ఇప్పుడు ఆ హోటల్ భవనం కూడా ప్రభుత్వానికి సంబంధించింది, అది కూడా వివాదాస్పదంగా ఉంది. ఇన్ని వివాదాలు అక్కడ చుట్టుముడితే చాలా సింపుల్గా ఇదేదో చాలా చిన్నదని తీసేసి ఇదే కాంగ్రెస్ మీద వచ్చుంటే, ఇదే ఇంకొక ప్రతిపక్షం మీద వచ్చుంటే భారతీయ జనతా పార్టీ ఇలాగే ఉండేదా? మొత్తం ప్రవక్త అంటారు చూడండి, ప్రతినిధులందరూ బార్లు తిరిగి వెంటనే రాజీనామా చేయాలని విరుచుకుపడేవాళ్ళు కదా. మధ్యప్రదేశ్ దానికి కూడా ఏం ఆయన నిజాయితీ పరుడు అన్నారు. 24 మంది ఒక కేసులో సంబంధించిన వాళ్ళు 24 మంది చచ్చిపోతే దేశం దాని గురించి ఏం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదా సార్? మీకు నేను సమాధానం చెప్తాను. లలిత్ మోడీ గారికి ముందర విదేశాల్లోంచి వచ్చింది ఎలిగేషన్ చెప్పేసి అన్నారు. అదే లండన్లో ఒక ట్రిబ్యునల్ జడ్జి ఏ జడ్జిమెంట్ ఇచ్చాడో మన పేపర్లో వచ్చింది. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇతని వల్ల మన దేశానికి ఉపయోగం భారత ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నాము. 417 కోట్లు ఆయనకు జరిమానా. ఇంకోటి కూడా వసుంధరా రాజే హయాంలో ఆయన ఎంతగా చక్రం తిప్పాడు, సచివాలయంలో టేబుల్ మీద కాళ్ళు పెట్టుకునేటంత పెత్తనం ఎలా చెలాయించాడు అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద పత్రికల్లో వచ్చింది. దీన్ని భారతీయ జనతా పార్టీ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ దీని మీద కనీసంగా స్పందించకుండా కలంకాన్ని రావడం, అది కూడా ముందు ఐపీఎల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చక్రం ఒక వసుంధరా రాజే గారి దగ్గరే కాదు నాయకుల దగ్గర కూడా రామలింగరాజు గారు స్కామ్ రాకముందరా రామలింగరాజు పక్కన కూర్చోడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. బిల్ క్లింటన్ పక్కన కూడా కూర్చోబెట్టాం మనం. పెద్ద మనిషి అనుకున్నాం, ఆ రోజు కూడా తప్పని అన్నారు. దానికి పెద్ద మనిషి అనుకున్నాం కదా. లలిత్ మోడీ ఇలా అని చెప్పేసారంటే ఆవేళ వసుంధరా రాజే గారు బహుశా గుమ్మంలో కూడా రానిచ్చి ఉండేవారు కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకోండి, కాదు కదా ఇక్కడ ఆధారాలు. ఆమె సంతకం చేసి పత్రం సమర్పించారు, ఈయన నిర్దోషి, ఈయన మీరు పంపించండి, పునరుద్ధరించండి. దోషి అయితే ఎలా పంపిస్తారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోలేదన్నారు సారథి గారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోలేదన్నారు. ఆయన వేరే దేశాలను తిరుగుతున్నారు. సోషల్ మీడియా saying that he was enjoying on the beaches of Portugal or something. అవన్నీ సరే సోషల్ మీడియాలో వచ్చే వాటన్నిటిని కూడా 100% కరెక్ట్ అనుకోవడం. బట్ అట్ ది సేమ్ టైం లలిత్ మోడీ రోజు తనే సోషల్ మీడియాలో స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కదా. ఎవరు సమర్థించారు? ఇప్పుడు కాంగ్రెస్ నేను సమర్థించదు, మీ సంగతి చెప్పండి. కాంగ్రెస్ మీద కూడా మీరు బయట పెట్టండి, మీరే అధికారులు. అదే చెప్తున్నామండి, మా సంగతి పెట్టండి. ప్లీజ్ నేనే రవి గారు, నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్, ఇప్పుడు సుధీష్ రాంభట్ల గారు చెప్తూ ఉన్నారు ఇందులో తప్పలేదు, ఇందులో తప్పలేదు, ఇంత తప్పలేదు అని చెప్తున్నాడు. ఇంత క్లారిటీతో ఒకవేళ బీజేపీ ఉంటే అద్వానీ లాంటి నాయకుడు నోట వారు చెప్తున్నారు అబౌవ్ ది పార్టీ లైన్స్ ఇస్ అ స్టేట్స్మన్ మాట్లాడుతున్నాడని, కానీ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ లైక్ దాట్. అద్వానీ మాట్లాడినారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏవో లోపాలు ఉన్నవి, తప్పులు జరుగుతున్నాయో అనుకుంటారు కదా. ఆయన అనేది ఏమంటే పెద్ద ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, మేము పెద్ద శుద్ధులు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మా పద్ధతిలో మేము పోతుంటాం, ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన సూక్తులు చెప్తుంటాడని. అదే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనుకుంటే వాళ్ళని స్టేట్స్మెన్ చేసేయాలి, వాళ్ళని స్టేట్స్మెన్ చేసేయాలి. ఆయన చెప్పింది తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ప్రజా జీవితంలో. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఎలిగేషన్ వచ్చిన వెంటనే రాజీనామాలు చేయాలి. ఒక అలిగేషన్ కాదు, 20 రోజుల నుంచి అదే ఉంది. ఇంతవరకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం మీరు సృష్టించలేదు. సాక్ష్యానికి అసలు ఇందులో ఎలిగేషన్ ఏంటి చెప్పండి.
this is becoming a dialogue between you both. Please, once again. Let me talk to others also. సారథి గారు ఒక్క మాట చెప్పండి. ఇవాళ సరే కేంద్రంలో ఉన్న వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు వరుస ఒక 5-6 పేర్లు ఇప్పుడు మనం అనుకున్నాం. సుష్మా స్వరాజ్ గారు కానీ, వసుంధరా రాజే కానివ్వండి, పంకజ్ ముండే కానివ్వండి, ఇప్పుడు వచ్చిన తావడే గురించి కానివ్వండి, కొత్తపల్లి గీత ఇవాళ సాయంకాలం యాడ్ అయింది, ఆమె కూడా ఈ అరకు ఎంపీ. వీళ్ళందరిని అట్లా పెడితే ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చారు తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఇవాళకి నెల రోజులుగా నలుగుతున్నది ఇది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. మామూలుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నేను కామెంట్ చేయడం బాగుండదు, ఫెడరల్ ఇది మనది, ఫెడరల్ విధానం మనది కాబట్టి రాష్ట్రాల వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోవడం బాగుండదు అన్న మాట అందరూ అంగీకరించాల్సిందే, అభ్యంతరం లేదు. కానీ నీ భాగస్వామిగా ఉన్నాడు, నువ్వు కేంద్రంలో ఆయనతో ప్రభుత్వంలో ఉన్నావు, రాష్ట్రంలో నీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. దీన్ని కూడా ఎట్లా మోస్తున్నది భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సహచరుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఒక కేంద్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కూడా దీంట్లో యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి. సరే, ఇది మిత్ర పార్టీ అనుకోవచ్చు, కానీ ఆయన క్యాబినెట్లో ఉన్న వ్యక్తి మీద కూడా ఆయన ఏమి మాట్లాడలేని పరిస్థితి ఉంటే మరి రాజధర్మాన్ని ఏ విధంగా నివర్తిస్తున్నారో, మరి అద్వానీ గారి మాటల్ని స్టేట్స్మెన్గానే తీసుకుంటారో లేదా వాస్తవంగా తీసుకుంటారో బీజేపీ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం ఏంటంటే జరిగిన తప్పు, సరే చట్టం తన పని చేసిపోతే ఏని డైలాగులు, కానీ 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి ఇప్పుడు ఇంతకుముందు ఓవైసీ గారు ఏదో ఒక మతం గురించి మాట్లాడారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేదో 2 రాష్ట్రాల మధ్య తగాదలాగా చిత్రీకరించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. తర్వాత చట్టంలో క్లాజెస్ను కూడా మార్చేసి ఇది తప్పు కాదు, ఇది ఒప్పే అనే దానికి ప్రజలు నమ్మిస్తానికి ప్రయత్నం చేస్తారు. దీని మీద తప్పకుండా బీజేపీ తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజకీయాలు మొత్తాన్ని కూడా కాలుష్యం చేసే దిశలో ఈ 2 పార్టీలు ప్రయాణం చేస్తున్నాయేమో అనుమానం కూడా. సుధీష్ గారు కిషన్ రెడ్డి గారు ఖండిస్తారు ఏదో ఒక భాషలో, కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కిమ్మినాస్తి వాళ్ళు ఏం మాట్లాడారు. కిమ్మినాస్తి కాదు, సపోర్ట్ చేస్తున్నారు. కామినేని శ్రీనివాస్ ఆ రోజున సభలో, గుంటూరు సభలో ఆయన వేదిక మీద చెప్పినారు, మేము చంద్రబాబు వెంట ఉంటాం, ఆయనకు మద్దతుగా నిలబడతాం, తెలంగాణలో ఆయన మీద జరుగుతున్న దాన్ని వ్యతిరేకంగా పోరాడతాం అని మాట్లాడారు కామినేని శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం మీరు చెప్పండి సుధీష్ గారు, ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, సెక్షన్ 8 ఇప్పుడు అమలు చేయాలి అన్నలో ఒక్క పాయింట్ వారన్న దాంట్లో ఏ పాయింట్ అంటే, ఇప్పుడు ఏ కారణం చేత 2 వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినా అది నేరం అవుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ జైల్లో ఉండొచ్చినాడు ఆ కారణంగా 2 మతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లోని ఈ మధ్యకాలంలో ఇది పరిపాటి అయిపోయిందండి. ఒక నాయకుడికి ఏదైనా అవమానం జరిగితే మొత్తం ప్రజలందరూ, ఇప్పుడు ఇంత ముందర కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజలందరూ తిరగబడతారని చెప్పేసి, అంత ముందర ఎన్టీ రామారావు గారు కూడా అనేవారు తెలుగువారి ఆత్మగౌరవం. ఇదంటే కామన్ మోసపోసిన డైలాగులు అయిపోయి, ఇదో ప్రజలు దీనివల్ల ప్రజలు ఏదో విద్వేషాలకు లోనవుతారు, ఒకళ్ళతో కొట్టేసుకుంటారని చెప్పేసి అనుకోవడం. ప్రజలు జ్ఞానవంతులు, ప్రజలకు అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు దీనిలోకి రావడం లేదు. కానీ ప్రయత్నం అయితే జరుగుతున్నది. కాదు కొన్ని కాలక్రమేణా కొన్ని డైలాగ్స్, కొన్ని స్టేట్ నుంచి ఒక రకమైన శాంక్టిటీ వచ్చేసిందండి. నాయకుడు నాకు అవమానం జరిగితే నా వెనకాల ఉన్న ప్రజలందరూ కూడా ఏదో, ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అనుకోండి, నాకు అవమానం జరిగితే నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఇదవుతారు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను దింపేద్దాం అనుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా నన్ను కొడదామని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. అది వేరే విషయం. మోదీ గారిని ఎవరైనా విమర్శిస్తే మొత్తం 100 కోట్ల భారతీయులు విమర్శించినట్టు అన్న దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందా? అది అట్లే ఉంది. అదే మరి నేను చెప్పేది. ఇప్పుడు అంచేదేనంటే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇందులో గుజరాత్ అవమానిస్తున్నారు ఆయన, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తరచు అని, అది డిఫరెంట్ కాంటెక్స్ట్ అండి. అది మన కాంటెక్స్ట్ మిక్స్ చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకని చెప్పేసి అని రాష్ట్రంలో ఇంటర్ఫియర్ అవ్వాలి నాకు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా రాజ్యాంగ సంక్షోభం వచ్చిందా? అవినీతి అనేది ఇప్పుడు కోర్టుల పరిధిలో నరసింహ గారు కూడా దానికి జవాబు చెప్తారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.